So we'll start the session with pranam mantras. Yes, Prabhu. Okay, నాతో పాటు చదవండి. సో Okay. హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ప్రణామ్ మంత్రాస్ వచ్చేసి గ్రూప్ లో పోస్ట్ చేశాను, అలాగే మీటింగ్ కి సంబంధించిన చాట్ లో కూడా పోస్ట్ చేశాను. సో మీరు కూడా ఆ మంత్రాలు చూసుకుంటూ మాతో పాటు చదవచ్చు. సో విల్ స్టార్ట్ విత్ ప్రణామ్ మంత్రాస్ ప్రభు. Yes, Prabhu. ఓం అజ్ఞానతిమిరాంధస్య Om Ajnanatimmirandasya జ్ఞానాంజనశలాకయా Jnananjanashalakaya చక్షురున్మిళితం యేన Chakshurunmilitam yena తస్మై శ్రీ గురవే నమః. Tasmai Sri Gurave Namaha. నమో ఓం విష్ణుపాదాయ Nama Om Vishnupadaya కృష్ణ ప్రేష్టాయ భూతలే Krishna Preshtaya Bhutale శ్రీమతే భక్తి వేదాంత Srimate Bhakti Vedanta స్వామిన్ ఇతి నామినే. Swamin iti namine. నమస్తే సారస్వతే దేవే Namaste Saraswate Deve గౌరవాణి ప్రచారిణే Gauravani Pracharine నిర్విశేష శూన్యవాది Nirvisesa Sunyavadi పాశ్చాత్య దేశతారిణే. Paschatya Deshatarine. జయ శ్రీ కృష్ణ చైతన్య Jaya Sri Krishna Chaitanya ప్రభు నిత్యానంద Prabhu Nityananda శ్రీ అద్వైత గదాధర Sri Advaita Gadadhara శ్రీవాసది గౌరభక్త బృంద. Srivasadi Gaurabhakta Brinda. హరే కృష్ణ హరే కృష్ణ Hare Krishna Hare Krishna కృష్ణ కృష్ణ హరే హరే Krishna Krishna Hare Hare హరే రామ హరే రామ Hare Rama Hare Rama రామ రామ హరే హరే Rama Rama Hare Hare. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి Jai నితాయ్ గౌరంగ్ కి Jai లక్ష్మీ నరసింహ స్వామి కి Jai విశ్వగురు శిల ప్రభుపాద్ కి Jai. హరే కృష్ణ డివోటీస్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు హరే కృష్ణ. ఈరోజు వచ్చేసి ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. వాస్తవానికి గత 3-4 సంవత్సరాలుగా మనం ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. మీరందరూ ప్రతిరోజు మార్నింగ్ క్లాస్కి వస్తూ ఉంటారు. మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాలు వినుండొచ్చు. అయినా సరే కొన్నిసార్లు మళ్ళీ మనం మొదటి నుంచి చదువుకోవడం మంచిది. నిజానికి ఈ మన భగవద్గీతను చదివే సీనియర్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ డివోటీస్ అనే కాదు, ఎవరైనా కావచ్చు, చదివేసిన విషయాన్ని, ఎప్పుడో చదివేసిన విషయాన్ని, అంటే భగవద్గీతలో మరి ఇప్పటికే పూర్తి చేసిన శ్లోకాలు కావచ్చు, పూర్తి చేసిన అధ్యాయాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, చదివేసిన వాటిని ఒకవేళ వారు మళ్ళీ చదివితే కనుక మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అంటే చదివిన దాన్ని మళ్ళీ చదివినా సరే అదేదో కొత్తగా చదివినట్టు ఉంటుంది అనమాట. ఇది ఈ భగవద్గీతకు సంబంధించిన ఒక ప్రత్యేకత అనుకోవచ్చు. ప్రభు, ఐ థింక్ లిటిల్ మోర్ జూమ్ ఈజ్ రిక్వైర్డ్ ప్రభు ఎట్ శ్లోక. అంటే ప్రస్తుతం శ్లోకం ఒకటి, ప్రతిపదార్థం ఒకటి, ఇవి రెండు కొంచెం కనపడాలి. శ్లోక దగ్గర కొంచెం జూమ్ చేయండి. శ్లోక ప్రతిపదార్థం ఇంతవరకు కనపడితే చాలు, తర్వాత వీ కెన్ స్క్రోల్. ఓకే, అయితే మరి భగవద్గీత వచ్చేసి మరి మానవ జన్మకి, అంటే మానవ జన్మకు వచ్చేసి ఇట్ ఈస్ ఎ యూజర్ మాన్యువల్. అంటే ఒక మనిషి అనేవాడు మరి వాడి మానవ జీవితాన్ని సక్రమంగా, పద్ధతి ప్రకారం విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే దానికి పాటించాల్సిన గ్రంథం వచ్చేసి భగవద్గీత. దీనికి సంబంధించిన ఉదాహరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదైనా ఒక కొత్త వస్తువు మనం తీసుకున్నప్పుడు దానికి యూజర్ మాన్యువల్ లేదా యూజర్ ఇన్స్ట్రక్షన్ కిట్, పేరు ఏదైనా కావచ్చు, ఏదో చిన్న పుస్తకం అయితే వచ్చుద్ది. మరి ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా పనిచేస్తుంది, అందులో దాన్ని వాడే క్రమంలో ఏదైనా సమస్య వస్తే
మరి ఏ రకంగా దాన్ని సరి చేయాలి, ఏ రకమైన పరిస్థితుల్లో దాన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి, ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి. అది ఒక 1000 రూపాయల వస్తువు కావచ్చు, 25,000 రూపాయల వస్తువు కావచ్చు, లేదా ₹1,00,000 వస్తువు కావచ్చు. అంటే మరి వాణిజ్యపరంగా చూసుకుంటే మరి తక్కువ విలువ ఉన్న వస్తువు, కాస్త విలువ ఉన్న వస్తువు, ఖరీదైన వస్తువు, ఈ రకంగా చూసుకుంటే అంటే దాని విలువతో సంబంధం లేకుండా ప్రతిదానికి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. మరి ఇప్పుడు వరకు మనం వస్తువుల గురించి మాట్లాడుతున్నాం, దాని విలువ ఎంత, దీని విలువ ఎంత అనేసి. మరి మానవ జన్మ విలువ ఎంత ఎవరైనా చెప్పగలరా? ప్రభు చెప్పలేం. విలువ చెప్పలేం ప్రభు. హరే కృష్ణ. సో మరి మానవ జన్మ విలువ ఎంత అంటే దాన్ని మనం వాణిజ్యంగా చెప్పలేము. ఎస్ మాతాజీ. కొన్ని జన్మల తపస్సు మూలన వచ్చిన జన్మ. మానవ జన్మ గురించి చెప్పాలంటే దాదాపు 80 లక్షల శరీరాలు, 80 లక్షల శరీరాలు దాటిన తర్వాత ఈ మానవ జన్మ అనేది వస్తుంది. 80 లక్షల అంటే మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 80 లక్షల జీవరాశులు వచ్చేసి జంతు శరీరాలు కావచ్చు, ఈ జలచర జీవులు కావచ్చు, సూక్ష్మ క్రిములు కావచ్చు, ఈ వృక్షజాతి కావచ్చు, ఇవన్నీ 80 లక్షల జీవరాశులు అన్నమాట. అంటే 80 లక్షల రకాల జీవరాశులు. మరి ఆ 80 లక్షల జీవరాశుల పైన 4 లక్షల రకాల జీవరాశులు వచ్చేసి మానవ జాతికి సంబంధించినవి. అందుకే మానవ జన్మను వచ్చేసి దుర్లభ మానవ జన్మ అంటారు. దుర్లభ మానవ జన్మ అంటే అంత ఆషామాషిగా, అంత తేలిగ్గా వచ్చే జీవితం కాదు, అంత తేలిగ్గా వచ్చే జన్మ కాదు ఇది. మరి అటువంటి జన్మ, అంతటి విలువైన జన్మ అనేది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే యుద్ధం మూలంగా అంటే ఇరాన్ దేశం దగ్గరలో మరి అంటే మధ్యప్రాచ్యంలో వచ్చేసి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడం మూలంగా ఏంటి పరిస్థితి? ఈ క్రూడ్ ఆయిల్ పంపిణీ ఏదైతే ఉందో మరి దాని మీద చాలా వరకు ప్రభావం పడింది. రోజుకి దాదాపు కనీసం ఒక 300-400 నౌకలు వెళ్లాల్సిన ప్రదేశంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 15 నుంచి 20 నౌకలు మాత్రమే వెళ్ళాయి. దాని మూలంగా పరిస్థితి ఏంటి? ఈ పెట్రోలియం కొరత రావడం, క్రూడ్ ఆయిల్ కొరత రావడం, పెట్రోత్పత్తుల కొరత రావడం. మరి ఈ పరిస్థితులు చూసి మరి కేంద్ర ప్రభుత్వం ఈ కమర్షియల్ సిలిండర్ల పంపిణీ తగ్గించేసి మరి ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఈ వంట గ్యాస్ సంబంధించి కేవలం గృహ అవసరాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దాని మూలంగా ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ రేట్ ఎంత అయిపోయింది? 5,000 రూపాయలు అయిపోయింది. యుద్ధానికి ముందు 1,200 రూపాయలు ఉండేది, 12-13 సంథింగ్. మరి ఇప్పుడు ఈ రకంగా కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయినాయి. మరి అంత తేలిగ్గా రావడం లేదు. మరి కమర్షియల్ పర్పస్కి అయితే సిలిండర్ దొరకని పరిస్థితి, లేదా ఒకవేళ దొరికినా మరి దాని ధర వచ్చేసి 3 రెట్లు పెరిగిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి హోటల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి వంట చేయాలంటే ఏ రకంగా చేస్తున్నారు? కర్రల మీద, కట్టెల పొయ్యి ప్రభు. కరెక్ట్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో కూడా మనం కట్టెల పొయ్యి మీద ఇప్పుడు వంట చేస్తున్నాం. ఇప్పుడు అది పరిస్థితి. ఓకే. అయితే మరి కట్టెల పొయ్యి, సరే ఇప్పుడు కట్టెల పొయ్యిలో వచ్చేసి మరి కట్టెల పొయ్యితో నేను వంట చేయాలి. మరి ఏ రకమైన కర్రలు వాడాలి? మీరేమో మరి కట్టెల పొయ్యికి ఏ రకమైన కర్ర వాడితే బాగుంటుంది? బాగా ఎండిపోయిన కర్రలో
మరి సహజంగా, మనకి తేలిగ్గా దొరికే చెక్కలు కావచ్చు, మరి తేలిగ్గా దొరికే కర్రలు కావచ్చు, ఇటువంటివి మనం వాడుకోవాలి. సపోజ్ మీరు అందరూ గుడికి వచ్చారు, మరి అక్కడ మరి మీరు అందరూ గుడికి వచ్చారు కదా, మీరు గుడికి వచ్చారు కాబట్టి మరి మీకు ప్రసాదం అంతా అరేంజ్ చేయాలి. మరి ఇక్కడ కుకింగ్ అనేది ఎండిపోయిన కర్రలు ఏదో బయట నుంచి తెచ్చిన మామూలు కర్రలు వాడి వంట చేస్తుంటే మీకు అదంతా సహజంగా మామూలుగానే అనిపిస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ డూ. సపోజ్ అదే వంటకి మామూలు కర్రలు కాకుండా చందనం కర్రలు తీసుకొచ్చి వాడితే మీరందరూ ఎలా ఫీల్ అవుతారు? చందనం కర్ర వంట చేస్తుంటే అది ఎంతో హరి బోల్ ప్రభుజీ. ఆ ప్రసాదం ఇంకా చాలా అమృతంలా ఉంటది ప్రభుజీ, కృష్ణ ప్రసాదం. హరే కృష్ణ మాతాజీ. అంటే కరెక్ట్ ప్రాపర్ యూజ్ చేయట్లేదు ప్రభు. అది చందనం భగవంతుడి సేవకి బాగా వాడొచ్చు కదా. అనిపిస్తుంది ప్రభు, అది యజ్ఞానికి వాడాలి కానీ వంటకి కాదు అనిపిస్తుంది ప్రభు. అంటే అంత విలువైన దానిని, చాలా విలువైనది. విలువైన వస్తువు. లక్ష్మీ మాతాజీ చెప్పింది కరెక్ట్. ప్రియ మాతాజీ, లక్ష్మీ మాతాజీ చెప్పారు. ఒకటి, చందనం కర్రను కాల్సిన మండుతుంది, అది కరెక్టే. కానీ చందనం కర్రని వాడాల్సిన పద్ధతి అది కాదు. చందనం కర్రని వంట చేయడానికి వాడకూడదు. ఎందుకు? చందనం కర్ర వచ్చేసి చాలా విలువైంది. మామూలు కర్రతో పోల్చుకుంటే ఈ చందనం కర్ర అనేది చాలా విలువైంది. మరి అంత విలువైన కర్రను తీసుకొచ్చి వంట చేయడానికో లేకపోతే చలిమంటలు వేసుకోవడానికి ఉపయోగిస్తే అదేమవుతుంది? మూర్ఖత్వం అవుతుంది. ఓకే, గురువు వంటి వాడు ప్రభు. చందనం గురువు వంటి వాడు, కర్ర వంటి వాళ్ళు. విల్ కమ్ టు దట్ మాతాజీ. ఈ చందనం కర్ర ఏదైతే ఉందో మరి అది విలువైంది. మరి అంత విలువైన వస్తువుని వంట చెరుగ్గా లేకపోతే చలమంట వేసుకోవడానికి వాడటం మూర్ఖత్వం అవుతుంది. మరి ఈ చందనం కర్ర వచ్చేసి మరి మానవ జన్మ వచ్చేసి ఈ చందనం కర్ర లాంటిది. మరి దిగువ శ్రేణి శరీరాలు ఏవైతే ఉన్నాయో, అంటే 80 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో, మరి ఆ శరీరాలు వచ్చేసి మామూలు కర్ర లాంటివి అనమాట. ఓకే, ఈ చందనం కర్ర ఏదైతే ఉందో లేదా మానవ జన్మ ఏదైతే ఉందో, మానవ జన్మలు వచ్చేసి మరి ఉత్తమమైన పర్పస్, అంటే ఉత్తమమైన ప్రక్రియల కోసం మనం మన మానవ జన్మని ఉపయోగించుకోవాలి. జంతువులకైనా లేకపోతే మనుషులకైనా ఉండే స్వభావం వచ్చేసి 4 ఉంటాయి: ఆహార, నిద్ర, భయ, మైథున. అయితే జంతువులకు వచ్చేసి వేరే వేరే ప్రణాళిక, ఒక ఉన్నత స్థాయి బుద్ధి ఇవన్నీ ఉండవు. ఉన్నత స్థాయి విచక్షణ జ్ఞానం ఇవన్నీ ఉండవు. అంటే ఒక జంతువుకి ఉచ్చం నీచం అనేవి ఏమి ఉండవు. ఏమనిపిస్తే అది చేసేయడమే, మనసుకి ఏదనిపిస్తే అది చేసేయడమే. అది పశువుల లక్షణం అన్నమాట. మరి సరే, పశువులు చేసాయంటే ఓకే, మనం ఒప్పుకోవచ్చు. కానీ మానవ జన్మ పరిస్థితి ఏంటి? మరి మన మనసులతో వచ్చింది మనం చేయొచ్చా? ఎందుకంటే కొన్ని సినిమాల్లో కూడా, లేకపోతే కొన్ని టీవీ సీరియల్స్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఈ రకమైన మాటలు వింటూ ఉంటాం. నీ మనసుకు నచ్చింది చెయ్యి, నీ మనసు చెప్పింది చెయ్యి అని చెప్పేసి ఈ రకంగా కొన్ని డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. అంటే సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, అందులో కొన్ని రకాల పరిస్థితులు కావచ్చు, కొన్ని రకాల సన్నివేశాలు ఇవన్నీ చూపిస్తారు. చూపించి అందులో ఒక పాత్ర ఇంకో పాత్రకి నీ మనసుకు నచ్చినట్టు చెయ్యి, నీ మనసుకి ఏది ఇష్టం అయితే అది చేయి అని చెప్పేసి ఈ రకంగా అక్కడ డైలాగ్స్ కావచ్చు, సంభాషణలు కావచ్చు, అక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మరి మన మనసుకు నచ్చినట్టు మనం చేయొచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? బుద్ధిని ఉపయోగించి మన మనసుకు నచ్చినట్టు ఎప్పుడు చేయొద్దు ప్రభు. కొన్నిసార్లు అధర్మ మార్గానికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కరెక్ట్. సో ఇంద్రియాలకి ఏది సులక్షణ మాతాజీ. సులక్షణ మాతాజీ ఏదో చెప్తున్నారు మీరు. మనస్సు ఇంద్రియాలకి ఏది కంఫర్ట్ గా అనిపిస్తే, ఇష్టం అనిపిస్తే చేస్తుంది ప్రభుజీ. ఆత్మ గురించి పట్టించుకోదు. అవును, మరి మనసుకున్న లక్షణం అది. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు, అర్జునుడు చెప్తాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలవదృఢం.
తస్యాహం నిగ్రహం అన్యే వాయురివ సుదుష్కరం. అది మనసు లక్షణం. ఎందుకంటే దాని లక్షణం ఎంత, అది ఎటు పడితే అటు, గాలి ఎటు వెళ్తే అది అటు వెళ్తుంది అనమాట. అది పరిస్థితి. మరి మనం చేయాల్సింది ఏంటి? మనం ఏం చేయాలంటే మరి మానవ జన్మని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? యూజర్ మాన్యువల్ చదువుకోవాలి. మరి మనకిచ్చిన మానవ జన్మకు సంబంధించిన యూజర్ మాన్యువల్ ఏంటిది? మానవ జన్మకు సంబంధించిన యూజర్ మాన్యువల్ ఏంటిది? కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మనందరం భగవద్గీత చదువుకుందాం. ఓకే, సో నారాయణ స్వామి ప్రభు, సో విల్ స్టార్ట్ రిసైటేషన్. సో ఫస్ట్ శ్లోక, కెన్ యూ ప్లీజ్ రిసైట్ విత్ మీ? హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. ప్రభు కొంచెం కెన్ యూ ప్లీజ్ స్క్రోల్ లిటిల్ బిట్? కొంచెం పైకి రావాలి ప్రభు. స్క్రోల్, నాట్ జూమ్. ఇనఫ్, సఫిషియంట్. సో విల్ గో వర్డ్ టు వర్డ్, లైన్ బై లైన్ అండ్ ద ఎంటైర్ శ్లోక. ఓకే. ఎస్ ప్రభు. సో అందరూ సో భక్తులందరూ ఒకసారి తెలియజేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న అక్షరాలు సరిపడా ఉన్నాయా లేకపోతే ఇంకా జూమ్ చేయాలా? ఒకవేళ జూమ్ చేయాలంటే కనుక కొంచెం జూమ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు నాతో పాటు నారాయణ స్వామి ప్రభు చదువుతారు, మీరు కూడా స్క్రీన్ మీద చూస్తూ మీరు శ్లోకాన్ని చదవండి. విల్ స్టార్ట్ ప్రభు. ఎస్ ప్రభు. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః సమవేతా ఏ ఉత్సవః యుయుత్సవః. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. సమవేతా యుయుత్సవః. సెకండ్ లైన్, మామకాః మామకాః పాండవాః పాండవాః చ చ ఏవా ఏవ కిం కిం అకుర్వత అకుర్వత సంజయ సంజయ. మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. సమవేతా యుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత సంజయ. ప్రభు, కెన్ యూ ప్లీజ్ రీడ్ ద ట్రాన్స్లేషన్? ఎస్ ప్రభు. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలచి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమకూడిన పుణ్యట పిమ్మట ఏమి చేసిరి? ఇక్కడ మనం చూసుకుంటే మరి ఈ భగవద్గీత వచ్చేసి ధృతరాష్ట్రుడికి సంజయుడికి వీరిద్దరి మధ్యలో సంభాషణగా మొదలవుతుంది. వీరిద్దరి సంభాషణ లోపల ముందుగా ఈ దుర్యోధనుడు అతని గురువుతో ఏమంటున్నాడు అనే సంభాషణలోకి వెళ్తాం. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడు వీరిద్దరి మధ్యలో సంభాషణ ఏదైతే ఉందో మరి మెల్లిగా దానిలోకి వెళ్తాం అన్నమాట. అంటే భగవద్గీతలో వరుస క్రమం ఈ రకంగా ఉంటుంది. ఎనీహో ఈ శ్లోకానికి, ఈ మొట్టమొదటి శ్లోకానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది మహాభారతం. మహాభారతంలో వచ్చేసి మనకు తెలిసిందే కౌరవులు పాండవులు రెండు వర్గాలు. నిజానికి వాళ్ళు రెండు వర్గాలు వాళ్ళు కాదు, వారిదంతా ఒకటే కుటుంబం. అయితే మరి తర్వాత మహాభారతం గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. మరి కౌరవులకు వచ్చేసి పాండవుల మీద అసూయ, ముఖ్యంగా దుర్యోధనుడికి. మరి పాచికలాటలో మోసం జరిగింది, ద్రౌపదిని వచ్చేసి అవమానించారు. తర్వాత కూడా వీళ్ళని పెట్టిన హింస అంతా ఇంత కాదు. మరి
లక్క గృహంలో వాళ్ళని కాల్చి అంటే సజీవ దహనం చేసేద్దామని చూశారు. ఎవరిని? కౌరవులు పాండవుల్ని. తర్వాత వచ్చేసి అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత అజ్ఞాతవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఒప్పందం ఏంటి? పాండవులకి వారికి దక్కాల్సిన రాజ్యం వారికి ఇవ్వడం. ఇది ఒప్పందం. అయితే మరి విజయవంతంగా అరణ్యవాసం మరి ఎన్నో సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. మరి అది సరిపోదన్నట్టు 1 సంవత్సరం అజ్ఞాతవాస సమయంలో ఒకవేళ ఈ పాండవుల్ని ఎవరైనా గుర్తుపడితే లేదా ఈ పాండవులు దొరికిపోతే మళ్ళీ 12, 13 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. మరి విజయవంతంగా అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత మరి న్యాయంగా మాకు దక్కాల్సిన రాజ్యం మాకు ఇవ్వాలి అని చెప్పేసి పాండవులు అడిగిన తర్వాత కూడా దుర్యోధనుడు రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడకపోవడం. సరే, మొత్తం రాజ్యం అక్కర్లేదు, 5 పాండవులు వచ్చేసి 5 పాండవులకి 5 అంటే 5 ఊళ్ళు, అంటే ఒక 5 టౌన్లు కానీ లేదా ఒక 5 పల్లెటూర్లు కానీ కనీసం ఇంత మాత్రమైనా ఇవ్వాలి అని చెప్పేసి దుర్యోధనుడు అడిగినప్పుడు మరి సూది మోపినంత నేల ఏదైతే ఉందో అంత మాత్రం కూడా నేను ఇవ్వను అని చెప్పేసి దుర్యోధనుడు అహంకారంతో మొండికేయడం. ఆ రకంగా శ్రీకృష్ణుడు వెళ్ళిన రాయబార ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతం కాకపోవడం, ఇవన్నీ మరి మహాభారత యుద్ధానికి దారితీశాయి. మరి ఈ మహాభారత యుద్ధం వచ్చేసి జరిగింది అక్కడ కురుక్షేత్ర, మరి హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రంలో జరిగిందనమాట. ఒక 2 సంవత్సరాల క్రితం మేము అక్కడికి వెళ్ళాము. బృందావన్ ట్రిప్ వెళ్ళి బృందావన్ నుంచి కురుక్షేత్ర వెళ్ళాం. కురుక్షేత్రం నుంచి హైదరాబాద్ వచ్చేసాం. మరి ఆ కురుక్షేత్రంలో వచ్చేసి ఆ యుద్ధం జరిగిన నేల ఏదైతే ఉందో, కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రదేశం ఏదైతే ఉందో, మేమందరం అక్కడ కూర్చుని భగవద్గీతకు సంబంధించిన 108 శ్లోకాలు చదువుకున్నాం. అంటే కొంత మొత్తం పారాయణ చేసాం అనమాట. ఇంకా ఇప్పుడు ఆ ప్రదేశంలో చూస్తే కనుక అక్కడ ఒక లేజర్ షో కూడా ఉంది. సాయంత్రం అయితే కనుక వాళ్ళు లేజర్ షో వేస్తారు. అంటే మహాభారతంలో జరిగిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, అది కూడా ఆ లేజర్ షో కూడా ఇట్ ఈస్ వాటర్ ఫౌంటైన్. మామూలుగా లేజర్ షో వచ్చేసి ఏదైనా ఒక విగ్రహం మీద కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక స్క్రీన్ మీద కావచ్చు, అలా వేస్తారు. స్క్రీన్ అంటే లేదా ఒక గోడ మీద కానీ, ఒక అతిపెద్ద గోడ ఏదైతే ఉందో ఆ గోడ మీద లేజర్ షో వేస్తారు. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి విజయనగరంలో రామనారాయణం అన్నమాట, అక్కడ హనుమంతుడి మీద వేస్తారు, హనుమంతుడి గురించి. మళ్ళీ అయోధ్యలో చూసుకుంటే అయోధ్య, ఈ సరియు నది ఏదైతే ఉందో సరియు నది దగ్గర లేజర్ షో వేస్తారు. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కురుక్షేత్రంలో వచ్చేసి ఈ లేజర్ షో స్పెషాలిటీ వచ్చేసి అది నీటి మీద వేస్తారనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. అంటే ఈ అక్కడ కొలను ఏదైతే ఉందో, అంటే లేజర్ షో ఏరియా ఏదైతే ఉందో అందరూ కూర్చుంటారో, మరి అందరికి ఎదురుగా కొలను ఉంటుంది. ఆ కొలంలో వచ్చేసి వాటర్ జెట్స్ నీటిని చాలా వేగంతో గాల్లోకి వెదజల్లుతాయి. మరి ఆ నీరు గాల్లో అంటే నీరు అనేది కంటిన్యూస్ గా గాల్లోకి లేచి కింద పడుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ జెట్స్ వచ్చేసి ఈ నీటిని కంటిన్యూస్ గా గాల్లోకి పంపిస్తూ ఉంటాయి. మరి గాల్లోకి వెళ్ళే నీరు కింద పడుతూ ఉంటుంది. ఇదేంటంటే ఒక నీటి తెరలాగా ఏర్పడుతుంది అన్నమాట, ఒక నీటి తెర. మరి గాల్లో ఏర్పడిన నీటి తెర ఏదైతే ఉందో దాని మీద ఈ లేజర్ షో అనేది వేస్తారు. ఎక్కడ? కురుక్షేత్రంలో. కుదిరితే మనం ఐకే ట్రిప్ లాంటిది వేద్దాం. లేదు ఒకవేళ మీరెవరైనా కానీ అటువైపు కురుక్షేత్రం అటువైపు మీరు వెళ్తే కనుక ఈ లేజర్ షో అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ స్మాల్ ఇన్ఫర్మేషన్. అయితే ఆ కురుక్షేత్రం ఏదైతే ఉందో ఆ కురుక్షేత్రంలో యుద్ధానికి వీళ్ళందరూ సమావేశం అయ్యారు.
ఒక వర్గం వచ్చేసి పాండవులు, ఇంకొక వర్గం వచ్చేసి కౌరవులు. పాండవులు అంటే ఈ 5గురు అన్నదమ్ములు, కౌరవులు అంటే మరి దుర్యోధనుడు, మరి దుర్యోధనుడితో పాటు ఉన్న సోదరులు అన్నమాట. మొత్తం 100 మంది. 100 మంది. మరి పాండవుల తరపు వచ్చేసి కొంతమంది మరి కొంతమంది రాజులు ఉన్నారు. కౌరవుల వైపు వచ్చేసి ఇంకొంతమంది రాజులు ఉన్నారు. అంటే 2 వర్గాలకు సంబంధించిన మరి రకరకాల సైన్యాలు ఉన్నాయి. వీళ్ళకు ఉండేవాళ్ళు వీళ్ళకి, వాళ్ళకు ఉండేవాళ్ళు వాళ్ళకి. మరి ఇద్దరు ఇరువైపులా సమావేశమయ్యారు. అయితే ఈ ధృతరాష్ట్రుడు వచ్చేసి అతను యుద్ధ రంగంలో లేడు. అతను వచ్చేసి అతని కోటలో ఉన్నాడు అనమాట. అయితే ఈ ధృతరాష్ట్రుడి కార్యదర్శి వచ్చేసేవారు సంజయుడు. మరి ఎక్కడో యుద్ధ భూమికి దూరంగా రాజమందిరంలో ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడికి ఏంటంటే తెలుసుకోవాలన్న ఉబలాట ఎక్కువైపోయింది. యుద్ధ రంగంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని ఇక సంజయుని అడగడం మొదలుపెట్టాడు. నాయన సంజయ్, మరి కురుక్షేత్రం, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మరి నా పిల్లలు అలాగే పాండురాజు పిల్లలు యుద్ధం చేయాలనుకుని చెప్పేసి వాళ్ళు సమావేశం అయ్యారు కదా, వాళ్ళు ఒక చోటకి చేరారు కదా, మరి తర్వాత ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఓకే, మరి దీనికి ప్రభుపాల్ వారు ఏం భాష్యం చెప్పారు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. నారాయణ స్వామి ప్రభు, కెన్ యూ ప్లీజ్ స్క్రోల్. సో ప్రభు, ఈ ఫస్ట్ పేర్ ఆఫ్ ద పర్పట్ అనేది ఇట్ ఈస్ ఇన్ 2 pages ప్రభు. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి కొద్దిగా. ఓకే, సో ఫస్ట్ పేర్ ఆఫ్ పర్పట్ వచ్చేసి విరాజిల్లుతుండెను అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది కదా ప్రభు. సో అక్కడ వరకు ఉందన్నమాట. దాన్ని దయచేసి మీరు చదవండి ఫ్రమ్ బిగినింగ్. ఓకే ప్రభు. ఇంకొంచెం జూమ్ చేయొచ్చు ప్రభు. దిస్ పేజ్ కెన్ బి జూమ్ లిటిల్ బిట్, ఈవెన్ మోర్. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు. గీతా మహాత్యములో సంగ్రహముగా తెలుపబడిన భగవద్గీత బహు విస్తారముగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. ఒక భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయముతో పరిశీలనాత్మకంగా పఠిస్తూ ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలనని అందులో తెలుపబడెను. అర్జునుడు గీతను భగవానుని నుండి ప్రత్యక్షంగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనినట్లుగానే ఎవరైనా కూడా స్పష్టముగా అవగాహన గలరనుటకు భగవద్గీతలోని ఉదాహరణ లభించును. ఒకరు కనుక గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత కల్పిత వ్యాఖ్యానాలకు తావీయకుండా భగవద్గీతను యథార్థముగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును, ప్రపంచములోని సమస్త శాస్త్రాలను అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథాలలోని విషయములే కాకుండా మరింకెక్కడను లభించని విషయాలు కూడా భగవద్గీతలో కలవని పాఠకులు ఎరుగగలుగుదురు. అదే భగవద్గీత యొక్క విశిష్ట ప్రమాణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయంగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. థ్యాంక్ యూ ప్రభు. సో విల్ డిస్కస్ దిస్ ఫస్ట్ పేరా. నారాయణ ప్రభు, ప్లీజ్ కన్ఫర్మ్ మీ వన్ థింగ్, వెదర్ మై ఆడియో ఇస్ ప్రాపర్ ప్రభు. క్లియర్ ప్రభు. yes Okay. ప్రభు. సో కెన్ ఐ ప్రొసీడ్? yes please proceed ప్రభు. మరి ప్రభుపాల్ వారు వచ్చేసి మరి ఈ భాష్యంలో వచ్చేసి మొదటి పేరాలో ఏం చెప్తున్నారు? మరి ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అని చెప్తున్నారు. అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఒకరు భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకముగా పఠిస్తూ ఎట్టి సొంత వ్యాఖ్యానాలను చేయకుండా అవగాహన చేసుకున్నట్టుకు ప్రయత్నించవలను అని చెప్పేసి ప్రభుపాల్ వారు చెప్పారు. ఏంటి? ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అనేది ఒకటి. రెండవది శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకముగా పఠిస్తూ, అంటే మరి ఇన్ డీటెయిల్ భగవద్గీతను చదువుతున్నాం అంటే దాన్ని ఒక నవల్లాగా మనం చదవకూడదు.
చాలా అంటే మరి పదం ప్రతి పదాన్ని విశ్లేషిస్తూ చదవాలి. ఇంకొకటి ప్రభు, కెన్ యూ స్క్రోల్ టువర్డ్స్ టాప్ ద ప్రీవియస్ పేజ్. చాలు. మూడోది ఏంటి? ఎట్టి సొంత వ్యాఖ్యానాలు చేయకుండా ఉండడం. 3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటి? ఫస్ట్ది ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. మరి భగవద్గీత వచ్చేసి మామూలుగా బయట వ్యక్తులు అనేది ఏంటి, భగవద్గీత అనేది ఒక మత గ్రంథం, హిందూ మతానికి సంబంధించింది, అది కేవలం హిందువులకు మాత్రమే అదొక ప్రామాణిక గ్రంథం అనే ఒక మాట ఉంది. సో దయచేసి అర్థం చేసుకోండి, భగవద్గీత వచ్చేసి సరే మతాలు కులాలు అంటే మరి ఒక భారతదేశం, లేకపోతే ఒక చైనా దేశము, ఒక అమెరికా దేశం కావచ్చు, ఒక రష్యా దేశం కావచ్చు, మరి ఈ దేశాలన్నీ ఉన్నది ఎక్కడ? ఒక భూమండలం మీద. మరి భగవద్గీత చదివేసిన వ్యక్తులకి, భగవద్గీతని పూర్తిగా చదివిన వ్యక్తులకి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఏంటి అవగాహన? ఇది కేవలం హిందుత్వం అంటే హిందూ మతం లేకపోతే హిందుత్వాన్ని పాటించేవారు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం వారికి మాత్రమే సంబంధించిన గ్రంథం కాదు. ఒక జీవి మానవ జన్మెత్తితే ఆ జీవి భగవద్గీత చదువుకోవాల్సిందే. అటువంటి గ్రంథం భగవద్గీత. అంటే ఇది కేవలం భూలోకంలో మాత్రమేనా? సరే, ప్రభుపాల వారు వచ్చేసి మరి 14 సార్లు ప్రపంచాన్ని చుట్టి, ఒకసారి షిప్ లో, మిగిలిన అన్ని సార్లు విమానంలో ప్రపంచాన్ని చుట్టి మరి దేశానికి భగవద్గీత ప్రచారం చేశారు. మరి రకరకాల దేశాల్లో భగవద్గీతను ప్రచారం చేశారు. మరి సరే, మరి ప్రభుపాల వారు అందరికీ మరి ప్రతి దేశం వెళ్ళి భగవద్గీత ఇచ్చారు. మరి ఆయా దేశాల్లో వ్యక్తులు భగవద్గీతను తీసుకుని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ రకంగా చదివి అర్థం చేసుకున్న కొంతమంది దే కేమ్ టు సనాతన ధర్మ. మన సనాతన ధర్మాన్ని పాటించడం మొదలుపెట్టారు. వాళ్ళ దేశంలో వాళ్ళు గుళ్ళు కట్టుకుంటూ మరి మన భారతీయులాగా అన్నదానాలు చేయడం, లేదా రథయాత్రలు చేయడం, భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేయడం మనం చూస్తూ వచ్చాం. అంటే మరి భగవద్గీత అనేది పోనీ సరే ప్రభుపాల వారు వెళ్ళి ఇంత కృషి అనేది చేశారు కాబట్టి భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే కాదు, మనిషి అనేవాడు ఎవరైనా చదువుకోవచ్చు. మనిషి అనే వ్యక్తికి, ఒక మనిషి అనే వ్యక్తి ఎవరికైనా సరే భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకున్నాం. మరి దేశాలన్నీ ఉన్నది ఎక్కడ? భూమండలం మీద. అంటే మరి ఇప్పుడు వచ్చే ఇంకో ప్రశ్న, మరి భగవద్గీత అనేది కేవలం భూమండలానికి మాత్రమే, అంటే భూలోకంలో ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే జ్ఞానమా అనే ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం ఏంటి? సో డివోటీస్ కెన్ ట్రై టు ఆన్సర్. కూడా భగవద్గీత చెప్పారు. మానవ జన్మను ఉద్ధరించుకోవాలి అంటే తప్పకుండా చదవాలి. వన్ బై వన్. అన్ని మండలాలకి సంబంధించి శరీరంతో ఎప్పుడు కృష్ణుడు చెప్పాడు ప్రభు. సో ఏంటంటే ఓకే, వన్ బై వన్. గాయత్రి మాతాజీ, యూ కెన్ ప్లీజ్ ఆన్సర్. ప్రశ్న వచ్చేసి భగవద్గీత అనేది మనిషి అనేవాడు ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పేసి మనం విన్నాం, అది మనం అర్థం చేసుకున్నాం. మరి కేవలం భూమండలానికి మాత్రమే ఈ భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో మరి ఇది ఉపయోగపడుతుందా? మరి వేరే లోకాల్లో కూడా, అంటే వేరే లోకాలంటే దయచేసి అర్థం చేసుకోవాలి, అందులో ఉండేవాళ్ళు ఎవరు? గంధర్వులు, దేవతలు, వీళ్ళందరూ ఉంటారు. మరి వీళ్ళకు కూడా ఆ జ్ఞానం ఉపయోగపడుతుందా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? గాయత్రి మాతాజీ, యూ కెన్ ప్లీజ్ టెల్. గాయత్రి మాతాజీ, యు ఆర్ సేయింగ్ సంథింగ్ ప్రీవియస్లీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఈ భగవద్గీత అనేది మీరు అడిగిన ప్రశ్నకి ప్రభు, సమస్త మానవాళికి అని కాదు, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి 14 లోకాలు ఇవన్నీ కూడా భగవంతుని సృష్టే అని భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మీకు చెప్పినటువంటి గంధర్వులు కానీ, కిన్నెరలు కానీ, యక్షులు కానీ, వాళ్ళందరూ కూడా ఇంకా
వాళ్ళకు కూడా ఈ జన్మ అనేది మళ్ళీ తిరిగి ఉంటది కదా ప్రభు. ఆ జన్మ రాహిత్యం చేసుకోవాలి అని అంటే వాళ్ళు అభ్యాసం చేయాలి, సాధన చేయాలి ఇంకా. సో అప్పుడు భగవంతుడి మీద మనం పూర్తిగా సేవ చేసినప్పుడే వాళ్ళు ఈ జనన మరణ చక్రాల నుంచి వాళ్ళు బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత అనేది యూజ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వాట్ గాయత్రి మాత ఇస్ ఇట్ ఈస్ కరెక్ట్. మరి ఊర్ధ్వలోకాల్లో ఉండే జీవులు ఎవరైతే ఉన్నారో, గంధర్వులు కావచ్చు, అంటే అంటే ఇప్పుడు మనం ఉన్న మానవ శరీరాలు ఏవైతే ఉన్నాయో వీటితో పోల్చుకుంటే ఉన్నత శ్రేణి శరీరాలు ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా, అంటే వారికి కూడా ఈ భగవద్గీత జ్ఞానం అవసరం. కాబట్టి ఎవరైనా భగవద్గీత అనేది కేవలం హిందువులకు మాత్రమే, అదొక మత గ్రంథం, లేకపోతే అదేదో అతి కొద్ది మంది మాత్రమే చదవదగ్గ గ్రంథం అని ఎవరైనా అంటే వాడు మూర్ఖుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అలా ఎలాగంటే మరి భగవద్గీత గ్రంథంలో ఏముందో పూర్తిగా చదవకుండా నో వన్ షుడ్ గివ్ కామెంటరీ అబౌట్ దట్. ఎనీ ఎగ్జాంపుల్? ఎస్, దెర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. మరి భగవద్గీతలో వచ్చేసి మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? సో హౌ మెనీ శ్లోకాస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఎంటైర్ భగవద్గీత? 700. ఓకే. సో 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతలో మన ప్రపంచానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, లేదా వాతావరణ కాలుష్యం కావచ్చు, లేదా మరి ప్రజలు ఎదుర్కొనే మానసిక సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అంటే అది వ్యక్తిగత ఆర్థిక సమస్య అయినా కావచ్చు, లేదా ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన పరిస్థితులు కావచ్చు. ఈ రకంగా చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే మరి ప్రభుత్వాలన్నీ కింద మీద అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఏం చేస్తారు? ఒక కమిటీ వేయడం, ఆ కమిటీలో వచ్చేసి ఒక 5గురో 6గురో అంటే ఆ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని ఒక ప్యానల్ లాగా వేయడం, మరి ఆ సమస్యలను పరిశీలించి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి మరి ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు ఇస్తారనమాట. మీరు ఈ రకంగా చేయండి, ఈ రకంగా ఒక చట్టం తీసుకురండి, లేదా ఈ రకంగా కొన్ని రూల్స్ అనేవి మీరు ఫ్రేమ్ చేయండి. కొంతమంది ఐఏఎస్ అధికారులకు సహాయకులుగా కొంచెం కింద స్థాయి గవర్నమెంట్ సిబ్బందిని ఇవ్వండి. ఈ రకంగా ఈ పద్ధతిని మీరు పాటించినట్టయితే కనుక ఫలానా సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కొన్ని విధి విధానాలు అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సమస్యలు అంటే 1-2 కాదు, చాలా సమస్యలు ఉంటాయి. రకరకాల కోణాల్లో ఉండే సమస్యలు ఉంటాయి. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల సమస్యలకు సంబంధించి రకరకాల పాలసీస్ కావచ్చు, రకరకాల విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కమిటీ రిపోర్ట్ రావాలంటే అది 6 నెలలు పడుతుందో, సంవత్సరం పడుతుందో, 2-3 సంవత్సరాలు పడుతుందో అది మనం చెప్పలేం. ఆ సమస్య తీవ్రతను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కమిటీ రిపోర్ట్ రావడం అనేది ఏంటి అంటే ఏం చేయాలో అర్థం అవడం ఒకటే, మరి అందులో ఉన్న విషయాలను అమలు చేయాలి. మరి ఇదంతా ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. పోనీ ఇంత చేసి అమలు చేసేసిన తర్వాత మరి ఆ సమస్య పరిష్కారం అవుతుందా అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం ఇటువంటి చాలా చూసాం. కమిటీ రిపోర్ట్ వచ్చింది, అందులో సూచించిన విధి విధానాల్ని ప్రభుత్వం అమలు చేసింది. మరి అమలు చేసిన తర్వాత ఆ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుందా లేదా అనే ప్రశ్నకి మీ అభిప్రాయం చెప్పండి. అవుతుందా? అవ్వదు. ఎందుకంటే అవినీతి కదా ప్రభు, at various levels of కోర్టు తీర్పిచ్చినా కూడా కరెక్ట్. మరి ఈ భౌతిక సమస్యలు వచ్చేసి అది ఒక వ్యక్తి చేసే ప్రయత్నం కావచ్చు, లేదా మరి ఒక ప్రభుత్వం తీసుకునే చర్యలు కావచ్చు. అవి పని చేయొచ్చు, చేయకపోవచ్చు.
అంటే సమస్య సాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ 700 శ్లోకాలు ఉన్న భగవద్గీతలో ఒక్క శ్లోకం, ఒకే ఒక్క శ్లోకం, ఆ ఒక్క శ్లోకాన్ని పాటిస్తే అసలు చాలా వరకు సమస్యలు రానే రావు అనమాట. చాలా, మరి అంటే 100కి కనీసం 99 సమస్యలు అసలు రావు. ఒక్క శ్లోకం, భగవద్గీతలో ఉన్న ఒక్క శ్లోకాన్ని పాటించగలిగితే. ఏంటి ఆ శ్లోకం? సో ఆ శ్లోకం వచ్చేసి అది జస్ట్ ప్రొజెక్టర్. అయితే ఈ ఒక్క శ్లోకాన్ని మరి మొత్తం ప్రభుత్వం అంతా పాటించడం అంటే అది వేరే విషయం. మనం ఒక్కరం వ్యక్తిగతంగా పాటిస్తే ఏమవుతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణ స్వామి ప్రభు, ఐఎమ్ ప్రొజెక్టింగ్ దట్ వన్ శ్లోక. ఓకే ప్రభు. ఎస్ ప్రభు, ఐఎమ్ స్టాప్ సెల్. ఈ శ్లోకం అనేది ఇంగ్లీష్ లో ఉంది, బట్ స్టిల్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. సో ఐ విల్ రిసైట్ ది శ్లోక బై మై సెల్ఫ్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తదా లోభస్ తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత. మరి దీనికి సంబంధించిన భావం ఏంటి? ఒక 3 విషయాలు వచ్చేసి నరక ద్వారాలని చెప్తుంది ఈ శ్లోకం. ఒక 3 విషయాలు ఏంటవి? కామం, క్రోధం, లోభం. కామం అంటే ఏంటి? అన్నీ నాకే కావాలి. అయితే కామానికి 3 రకాల అంటే 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, నాది కాని దాన్ని నేను కోరుకోవడం, అంటే నాకు సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో దాన్ని నేను కోరుకోవడం కామం కిందకు వస్తుంది. ఇంకొకటి నాకున్న సామర్థ్యం ఏదైతే ఉందో, ఏదైనా సరే నాకున్న సామర్థ్యానికి మించి నేను తీసుకుంటే అది కామం కింద పరిగణింపబడుతుంది. మూడోది వచ్చేసి శాస్త్ర విరుద్ధమైన పనులు ఏవైతే ఉంటాయో ఆ శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం కూడా కామం కిందకు వస్తుంది. సో శ్లోకం నెంబర్ వచ్చేసి 21, 16వ అధ్యాయంలో 21వ శ్లోకం అన్నమాట. సో కామం అంటే 3 రకాలుగా చెప్పొచ్చు. ఏంటేంటివి? మన సామర్థ్యానికి మించి మనం అనుభవించాలనుకోవడం. ఇంకొకటి వచ్చేసి శాస్త్ర విరుద్ధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో మరి అటువంటి పనులు చేయడం. ఇంకొకటి వచ్చేసి మనది కాని వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం కోరుకోవడం. మరి ఈ 3 విషయాలు కామం పరిధిలోకి వస్తాయి. రెండోది వచ్చేసి క్రోధం. మరి కామం అనేది తీరకపోతే ఏమవుతుంది? క్రోధం వస్తుంది, కోపం. మూడోది వచ్చేసి లోపం. లోపం అంటే ఏంటి? నా దగ్గర ఉన్నది నేను ఎవ్వరికి ఇవ్వను. అదేదో తెలుగులో ఒక మాట కూడా ఉంది కదా, ఎంగిలి చేతితో కూడా కాకిని తరవడం అని చెప్పేసి. అంటే ఎంగిలి చేతికి కొన్ని మెతుకులు అనేవి ఉంటాయి. మరి ఎంగిలి చేతితో కాకిని ఇలా తరిగితే మరి దానికి ఉన్న మెతుకులు కూడా తినేస్తుందేమో అనే ఒక ఉద్దేశం అన్నమాట అది. మరి లోపం అంటే నాకున్నది నేను ఎవరికి ఇవ్వను, మొత్తం నాదే. ఈ 3 లక్షణాలు వచ్చేసి ఈ 3 నరక ద్వారాలు అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది. ఆలోచించండి, ఇప్పుడు ఈ శ్లోకం ఉంది. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకమే మనం చదువుకుందాం అనుకుందాం. ఈ ఒక్క శ్లోకం మాత్రమే మనం పాటిద్దాం అనుకుందాం. మరి ఈ శ్లోకంలో మతపరమైన విషయం ఏమైనా ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ప్రభు లేదు ప్రభు. ఇందులో మతానికి సంబంధించి ఏం లేదు. దీన్ని ఏ మతస్థుడైనా పాటించవచ్చు. అది హిందూ కావచ్చు, చివరికి నాస్తికుడు కూడా పాటించవచ్చు. ఈ శ్లోకాన్ని పాటించవచ్చు. అదనమాట పరిస్థితి. అయితే ఈ ఒక్క శ్లోకాన్ని పాటించగలిగితే మరి ఏవేవో పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇవి శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. మరి ప్రతి రాష్ట్రం, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అప్పుల్లో ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పు అనేది ఉంది. మరి న్యూస్ లో కొన్ని లెక్కలు చెప్తుంటారు. అప్పటికప్పుడు పుట్టిన బిడ్డ మీద కూడా మరి 20,000 రూపాయలు భారం పడుతుంది, 1,00,000 రూపాయలు భారం పడుతుంది, సంథింగ్.
సమ్ ఎకనామికల్ స్టాటిస్టిక్స్ దే టెల్. అంటే ఇది ఒక ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యలు. మరి అంటే ఒక వ్యక్తికి వచ్చే ఆరోగ్య సమస్య కావచ్చు, లేదా మొత్తం సమాజానికి అంటే కోవిడ్ ఏదైతే ఉందో మరి ఇటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఆహార పంపిణీకి సంబంధించిన సమస్యలు కావచ్చు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సమాజంలో ఈ మూడు విషయాల మూలంగా వస్తాయి. కామం, క్రోధం, లోభం. ఈ మూడు విషయాల మూలంగానే ఈ సమస్యలన్నీ వస్తాయి అన్నమాట చాలా వరకు. మరి ఇవి లేని వాళ్ళకి సమస్యలు వస్తాయా? వస్తాయి, కానీ అరుదుగా వస్తాయి. ఎందుకంటే భౌతిక ప్రపంచం లక్షణమే అంత. భౌతిక ప్రపంచ లక్షణమే దుఃఖాలయం, అశాశ్వతం. కానీ ఇంద్రియ నిగ్రహం పాటించే వ్యక్తి ఎటువంటి ఉపద్రవాన్నైనా తట్టుకోగలడు. ఇంద్రియ నిగ్రహం పాటించలేని వ్యక్తులు మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇంద్రియ నిగ్రహం పాటించిన వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడి మనసు బలహీనంగా ఉంటుంది. మరి ఆ బలహీనమైన మనసుతో వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం సమాజంలో చూసుకుంటే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. నాకు కావాల్సింది నాకు దక్కలేదు, నాదొక బలహీనమైన మెంటాలిటీ. మరి నాకు కావాల్సింది నాకు దక్కకపోతే ఏమొస్తుంది? ఒకటి కోపం వస్తుంది. మరి కోపం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? అవతల వ్యక్తిని కొట్టడం లేదా చంపేయడం, తీవ్రమైన పరిస్థితి అయితే చంపేయడం. ఇవన్నీ మనం క్రైమ్ న్యూస్ లో చూస్తూ ఉంటాం. లేదు డిప్రెషన్, ఒక రకమైన దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయి మరి ఆత్మహత్యలు చేసుకోవడం. ఈ రకమైన సమస్యలని ఇందుకే మనం చూస్తూ ఉంటాం. అంటే ఏది మితి, ఏది పరిమితి, ఏది అతి అని అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం అనేది చాలా మంది జనాల్లో లేదు. ఏది పరిమితి, ఏది అతి, ఏది ఉచ్యం, ఏది నీచం అనే విషయం అర్థం చేసుకునే జ్ఞానం వచ్చేసి చాలా మందికి లేదు. 700 శ్లోకాల్లో ఈ ఒక్క శ్లోకం మనం ఈరోజు చూసుకున్నాం. అంటే అసలు భగవద్గీత అంటే ఏంటి? ఇలా మానవ జీవితానికి సంబంధించిన తంబ్రులు అంటారు దీన్ని. ఈ రకమైన తంబ్రుల్స్ భగవద్గీతలో ఇంకా చాలా ఉన్నాయి. మనం ఒక్కదాని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ఈ రకంగా భగవద్గీతని వి నీడ్ టు రీడ్ స్క్రూటినైజింగ్లీ. ఈ రకంగా చదువుకుంటే ఏమవుతుంది? మనం సంతోషంగా బ్రతకొచ్చు. బాధలు ఉండవని కాదు, ఉంటాయి. కానీ ఆ బాధలు కష్టాలు వస్తాయి. కానీ ఇక్కడ వచ్చే ఇంకో ప్రశ్న ఏంటంటే వాటి ప్రభావం మన మీద ఎంత ఉంటుంది అనేది. మన మీద ప్రభావం అంతగా ఉండదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ రకంగా భగవద్గీతలో ఉన్న శ్లోకాలు కాదు, కేవలం భగవద్గీత గొప్పతనం గురించి మనం మాట్లాడుకోవాలంటేనే గంటల కొద్ది సమయం పట్టేస్తుంది. ఇది భగవద్గీత లోపలికి వెళ్లకుండా భగవద్గీత చుట్టూ తిరుగుతున్నాయి. అంత విలువైన గ్రంథం అన్నమాట ఇది. ఓకే, నారాయణ స్వామి ప్రభు, యూ కెన్ ప్లీజ్ డిస్ప్లే దట్ తెలుగు. Yes, Prabhu. ఓకే, మరి ఈ రకంగా భగవద్గీతని ప్రతి పదాన్ని పరిశీలిస్తూ మనం చదువుకోవాలి. ఇక రెండవది, సొంత వ్యాఖ్యానాలు చేయకుండా ఒకటి కృష్ణ భక్తుల సహాయంతో మనం పఠించాలి. సో మరి కృష్ణ భక్తులు అంటే ఎవరు? మనకి ప్రభుపాదుల వారు. మరి ప్రభుపాదుల వారి సహాయంతో మనం ఈ భగవద్గీతను నేర్చుకోవాలి. మరి ఎట్టి సొంత వ్యాఖ్యానాలు చేయకుండా. ప్రభుపాదుల వారు అమెరికా వెళ్లే సమయానికే, అంటే 1965, 66 అప్పట్లోనే మీరు బయటికి వెళ్ళి మరి భగవద్గీత గ్రంథాల కోసం చూస్తే దాదాపు కనీసం ఒక 1000 రకాల భగవద్గీతలు అప్పట్లోనే ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది నాకు తెలియదు. ఇక అప్పట్లోనే దాదాపు 1000 రకాల భగవద్గీతలు ఉండేవి. అంటే నాకు తోచినట్టు నేను రాసిస్తాను, నారాయణ స్వామి ప్రభు తోచినట్టు నారాయణ స్వామి ప్రభు రాసిస్తారు. అలా నేను పెద్ద జ్ఞానిని, నేను చాలా గొప్పని అనుకున్న ప్రతి ఒక్కడు మరి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు రాసిస్తారు. మరి మన స్వాతంత్ర సమరయోధులు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అయితే మరి భగవద్గీత వచ్చేసి యుద్ధ మైదానంలో మొదలైంది. ఇంకా
మనకి 1-2 శ్లోకాలు వచ్చేసి అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహిస్తూ మరి శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు ఉన్నాయి. అందులో వేరే అర్థం తీసుకునే అవకాశం లేదు. కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు వచ్చేసి మన స్వాతంత్ర సమరయోధులు, మరి వారు భగవద్గీతను ఎలా రాశారంటే మరి ఎజెండా బేస్ మీద రాశారు. ఏంటా ఎజెండా? శాంతి. అంటే భగవద్గీతని ఏదో శాంతి కోసం, లేకపోతే నాన్ వైలెన్స్ అంటారు కదా, అహింస. మరి అహింస అనే థీమ్ లో భగవద్గీతను రాశాడు అనమాట. దీన్ని ఏమంటారు? సొంత వ్యాఖ్యానం అంటారు. సొంత వ్యాఖ్యానాలు చేయకుండా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంతమంది వచ్చేసి భగవద్గీతను చదివితే మనకి మేనేజ్మెంట్ తెలుస్తుంది, వీ కెన్ హ్యావ్ సమ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ రకంగా కొన్ని విషయాలు చెప్తారు. నిజమే, ఇట్ ఈస్ పాసిబుల్. భగవద్గీతను చదువుకుంటే మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దానికి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అందులో ఏ రకమైన అనుమానం లేదు. అలాగే కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ రకమైన పదాలు కూడా వాడుతుంటారు. అంటే మరి ఒత్తిడిని తట్టుకోవడానికి మనకు భగవద్గీత ఉపయోగపడుతుంది అని చెప్తారు. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న విచక్షణ జ్ఞానం అంటే ఏది ఉచ్యం, ఏది నీచం, ఏది అతి, ఏది పరిమితి. అంటే ఒక విషయానికి సంబంధించి ఉచ్యం, నీచం ఏంటి, మరి పరిమితి ఏంటి, అతి ఏంటి, ఈ విచక్షణ జ్ఞానం వచ్చేసి చాలా మందికి లేదు. మరి భగవద్గీత మరి పరిశీలనాత్మకంగా చదువుకుంటే ఆ జ్ఞానం కావచ్చు, ఆ అవగాహన కావచ్చు, ఇవన్నీ వస్తాయి. అయితే ఈ రకంగా వారు పొందే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చిన్న స్థాయి ప్రయోజనాలు. నిజంగా భగవద్గీత చదివే దేనికి? మానవ జన్మని సఫలీకృతం చేసుకోవడానికి. అది చాలా పెద్దది. భౌతిక బంధనాల నుంచి అసలు ఇంకా మరి ఈ భౌతిక సంసారం ఏదైతే ఉందో, ఈ సంసారంలో వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పూర్తి స్థాయిలో విముక్తి అనేది సాధించడానికి భగవద్గీత అనేది ఉపయోగపడుతుంది. మరి ఇంకోటి, అర్జునుడు గీతని భగవంతుడి నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అందులోని బోధనలో అవగాహన చేసుకున్నట్లుగా మనం కూడా అదే విధంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. భగవద్గీత అనేది ఎందుకు ఒక ధార్మిక గ్రంథం? కారణం, భాగవతం చెప్పేది ఏంటంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే భగవంతుడు ఏదైతే పలుకుతాడో, భగవంతుడు ఏదైతే చెప్తాడో దాన్ని ధర్మం అంటారు. భగవంతుడు ఏదైతే చెప్తాడో దాన్నే ధర్మం అనేసి అంటారు అనమాట. ఓకే, సో విల్ స్టాప్ హియర్. ఇంతవరకు మాట్లాడుకున్న దాంట్లో, ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో ఏమైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే కనుక దయచేసి అడగండి. సో ఐ ట్రై టు ఆన్సర్. రిమైనింగ్ పారాగ్రాఫ్స్ అన్ని విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. నారాయణ స్వామి ప్రభు, యూ కెన్ మేనేజ్ ద క్వైరీ సెషన్. హరే కృష్ణ. భక్తులందరూ ఎవరికైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయగలరు. దాని ప్రకారం ప్రభు క్వశ్చన్స్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. పాండురంగ ప్రభు, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్ ప్రభు. ప్రభు, I think you need to unmute microphone. నారాయణ స్వామి ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓకే, దండవత్ ప్రణామం ప్రభు. కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. రోజు భగవద్గీతలో మొదటి శ్లోకం గురించి చాలా చక్కగా చెప్పారు ప్రభు. అయితే ఇక్కడ మీరు అదే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి ఆ శ్లోకము చాలా చక్కగా వివరణ బాగుంది. అయితే ప్రభు, మాకు ఈ యొక్క భగవద్గీతలో క్షేత్రము అనే మాట ఒక అధ్యాయం అంతా రిపీట్ అవుతా ఉంది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని చెప్పేసి.
ఇప్పుడు ఇక్కడ ధర్మక్షేత్రము కురుక్షేత్రం అని చెప్పారు, అక్కడ క్షేత్రం అని చెప్పారు. క్షేత్రం గురించి ప్రభుపాదుల వారు చాలా గొప్పగా వివరించారు. మరి దీన్ని ఎలా మనము అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ధర్మక్షేత్రాన్ని అక్కడ క్షేత్రాన్ని అనేటువంటి కొంచెము దాన్ని వివరిస్తే కొంచెం బాగుంటుందాం ప్రభు, ఎందుకంటే దాని మీద చాలా సార్లు కొన్ని డౌట్స్ వచ్చినాయి, అందుకోసం. సో ఇప్పుడు పాండురంగ ప్రభు అడుగుతుంది వచ్చేసి ఒకటి, ఈ ఫస్ట్ శ్లోకంలో ఉన్న ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇందులో వాడిన క్షేత్రం అనే దాని గురించి, అంటే ఈ క్షేత్రం అనే వాడిన సందర్భం గురించి, అలాగే ప్రభుపాల వారు వేరే శ్లోకాల్లో వాడిన క్షేత్రం అనే పదానికి, అంటే అదే సందర్భం ఇదే సందర్భం, ఈ రెండు సందర్భాలు తేడాలు ఉన్నాయి. సరే, అదేంటనేది నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది వచ్చేసి మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకానికి సంబంధించింది. మరి క్షేత్రం అనే పదం వచ్చేసి వేరే సందర్భాల్లో వాడారు. అది ప్రధానంగా వచ్చేసి భగవద్గీతలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ క్షేత్రం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కురుక్షేత్రం అనే ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. అదొక చోటు, ఒక ప్రదేశం. ఇక్కడ క్షేత్రం అంటే అర్థం అది. 13వ అధ్యాయంలో వాడిన క్షేత్రం అంటే దాని అర్థం మన శరీరం, అవర్ బాడీ. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ, ఇలా ఒక శ్లోకం ఉందన్నమాట. ఆ శ్లోకం వచ్చేసి మరి శరీరానికి సంబంధించింది. అక్కడ క్షేత్రం అంటే ఈ శరీరం. దాని అర్థమే విధంగా చెప్పడం వచ్చేసి అక్కడ క్షేత్రం అనే పదం వాడటం జరిగింది. అది వేరు, ఇది వేరు. ఓకే, సో మైక్రోఫోన్ కెన్ బి అన్మ్యూటెడ్ ప్రభు. ఓకే, సో హూ ఇస్ దట్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ చిన్న సూచన ప్రభు, అంటే నా అబ్జర్వేషన్, ఇది భగవద్గీత మొత్తం రీడ్ చేయాలంటే టైం పడుతుంది ప్రభు. అట్లా కాకుండా శ్లోకం వరకు రీడ్ చేసి దానికి సంబంధించిన స్లైడ్స్ చూపిస్తుంటే మంచిదేమో ప్రభు. లేకపోతే ఇది ఇట్లా చెప్పాలంటే మీకు చాలా సమయం పడుతుందేమో చదవటము. మీరంతా చదువుతుంటే మళ్ళీ చాలా మంది వింటూ ఉంటారు కదా, కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది అంత రీడింగ్ చేయాలని పర్పోర్టు. దాని సారాంశం మీరు చెప్పి శ్లోకం ఒకటి చెప్పేసి దానికి సంబంధించిన 2-3 స్లైడ్స్ చూపిస్తే బాగుంటుందేమని అనిపిస్తుంది ప్రభు నాకు. సో దీంట్లో ఏమైనా తప్పు అయితే క్షమించండి ప్రభు. హరే కృష్ణ. శ్లోకం పర్పోర్ట్ చదువు అంటే మనకి ఈ శ్లోకం కావచ్చు, పర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ మనకి ప్రభుపాల వారు ఇచ్చారు కాబట్టి సో దాని ప్రకారం మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎనీహో కావాలంటే కొంతమేర కన్సైజ్ చేసి ఆలోచన చేస్తాను, సో దట్ వీ కెన్ డూ. ఓకే, ఎందుకంటే ఇక్కడ భాషలో మొదటి పారాగ్రాఫ్ లోనే రాస్తుంది పరిశీలనాత్మకంగా పఠిస్తూ అని. అంటే వీ నీడ్ టు గో లైన్ బై లైన్. అంటే రీడింగ్ సెక్షన్ మరి వేరే నడుస్తుంది కదా ప్రభు క్లాసులో, అలా సపరేట్ సెక్షన్ పెడితే బాగుంటుంది రీడింగ్ వరకు. హరే కృష్ణ ప్రభు, దండవత ప్రణామం. ఇలాగే బాగుంది ప్రభు, ఎందుకంటే ఇంత వివరణగా ఎవరు చెప్పరు. అంటే చెప్పినా కూడా మనకి ఇంత క్లుప్తంగా పరిశీలనాత్మకంగా పోము కాబట్టి ఇలాగే చాలా బాగుంది ప్రభు. గాయత్రి మాతాజీ, యు కెన్ ప్లీజ్ ఆస్క్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, మేమందరం కొత్త వాళ్ళం కదా ప్రభు, మాకు దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత వివరంగానే చెప్తేనే మాకు అర్థమవుతుంది ప్రభు. దయచేసి ఇలాగే కంటిన్యూ చేయండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ఓకే, వన్ బై వన్. హరే కృష్ణ. గాయత్రి మాతాజీ, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్ మాతాజీ. మైక్రోఫోన్ కెన్ బి అన్మ్యూటెడ్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ ఆస్క్ నౌ మాతాజీ. గాయత్రి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ లో కూడాను మనకి ప్రభుపాదుల వారు ఒకటి చెప్తూ ఉంటారు ప్రభు. ఏంటంటే మనకి దేశానికి ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక్కరు ఎలా ఉంటారో, ఆయన ఆదేశాలు ఎలాగా జారీ చేస్తారో అందరూ అదే మనం పాటించాలి. ఆ విధంగానే దేవాదేవుడు ఇచ్చినది మనకి శాస్త్రం ప్రకారము
అవే మనం పాటించాలి అంటారు కదా ప్రభు. ఇది ఒక డివోటీ అడిగారు ప్రభు క్వశ్చన్. ఇది ఏంటంటే, బట్ ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఎవ్రీ 5 years ఇలా మారుతూ ఉంటారు కదా అని అంటే, అప్పుడు నేను అన్నాను అనమాట, ఏమనంటే బట్ ఆ పొజిషన్ అలాగే ఉంటది కదండి, వ్యక్తి కాదు అక్కడ ముఖ్యం, ఆ పొజిషన్ అనేది ముఖ్యం. అంటే వచ్చిన వ్యక్తి బట్టి అక్కడ పరిపాలన అనేది మారుతూ ఉంటది కదా. మరి దేవాదేవుడు కృష్ణ భగవంతుడు ఒక్కరే అని అన్నప్పుడు ఆ ఒక్కరే ఎలా, అంటే ఆ ఒక్కరికే అన్ని అపరిమిత శక్తులు కానీ, లేకపోతే ఆ పొజిషన్ ఒక్కరే అనేసి ఎలా, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎన్ని యుగాలైనా కూడా అది అలాగే ఉండాలి అని, అది అలాగే ఉంటుంది దేవాదేవుడు కృష్ణ భగవంతుడే అన్నదానికి ఏంటి మాతాజీ దానికి ఆన్సర్ అనేసి అడిగారు అనమాట. ఏదైనా పొజిషన్ ఒకటే అని అన్నప్పుడు, కానీ అది మారుతూ ఉంటది కదా, ఇది మారట్లేదు ఎందుకు అలా అనేసి అడిగారు ప్రభు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. యాక్చువల్ గా నిన్న వచ్చేసి మహావిష్ణు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకటి, ఈ ధార్మిక విషయాలు అంటే భగవంతుడి గురించి మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని భౌతికమైన ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆదేశాలు అందరూ పాటించడం అంటే, మరి మొత్తం దేశానికి అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మరి అతని ఆదేశాలు అందరూ పాటించాలి. అదే అర్థం చేసుకోవడం కోసం ఇలా మనం ఒక భౌతికమైన ఉదాహరణ చెప్తుంటాం. ఇదే విధంగా ప్రభుపాల్ వారు ఇటువంటి భౌతిక ఉదాహరణ ఇంకోటి చెప్పేవారు. ఎలాగంటే, శ్రీకృష్ణుడు అంతటా ఉన్నాడు కానీ ఎందులో ఉండలేడు అనే దానికి ఉదాహరణ ఏమని చెప్పారు. ఒక తండ్రి 10 మంది పిల్లల్ని కంటే మరి ఆ 10 మంది పిల్లల్లోనూ తండ్రి ఉన్నాడు. ఎందుకంటే మరి ఆ తండ్రి నుంచే ఈ పిల్లలందరూ వచ్చారు. కానీ ఆ పిల్లలు ఎవరిలోనూ ఈ తండ్రిని ఎవరు లేడనమాట. అంటే తండ్రి స్వతంత్రుడు. అంటే భగవంతుని అర్థం చేసుకోవడానికి కొన్ని మనం భౌతిక ఉదాహరణలు అనేవి మనం చెప్పుకోవచ్చు. మరి భౌతిక ప్రపంచానికి లేదా ఆధ్యాత్మిక ప్రపంచానికి రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. చాలా తేడా కాదు, రివర్స్ కంప్లీట్ రివర్స్ అన్నమాట. భౌతిక ప్రపంచ లక్షణం వచ్చేసి ఇందాక మీరు అన్నారు కదా, 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు, లేదా ఒక పదవి అనేది ఏదైతే ఉందో అందులో ఉండే వ్యక్తులు మారుతూ ఉంటారు. మరి పదవి అనేది ఏంటి, ఒక వ్యవస్థలో భాగం. కొన్నాళ్ళు అయితే ఏమవుతుంది, అసలు మొత్తం వ్యవస్థ అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంతకుముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వైస్రాయ్స్ అని ఉండేవాళ్ళు, ఇది భారతదేశాన్ని చూసుకోవడానికి ఇదంతా. మరి 1947లో ఏమైంది అంటే, బ్రిటిషర్ల రాజ్యం ఉన్నప్పుడు వైస్రాయ్లు మారుతూ ఉండేవాళ్ళు. మరి అంటే ఇది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మొత్తం 1947లో తుడిచిపెట్టుకుపోయింది. అది భౌతిక ప్రపంచ లక్షణం. మనుషులు తుడిచిపెట్టుకుపోతారు, వ్యవస్థలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అవి పోయి కొత్తవి వస్తాయి అన్నమాట. ఇది కేవలం భౌతిక ప్రపంచానికి సంబంధించిన లక్షణం. ఆధ్యాత్మిక ప్రపంచంలో వచ్చేసి ఈ రకమైన మార్పులు ఉండవు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వచ్చేసి ఏ రకమైన మార్పులు చేర్పులు ఉండవు. మరి భగవంతుడి స్థితి వచ్చేసి మరి ఇప్పుడు మనందరం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నామంటే అక్కడ మన పొజిషన్ మనది. కానీ భౌతిక ప్రపంచంలోకి వస్తే మన స్థితి మారుతూ ఉంటుంది. కానీ భగవంతుడి స్థితి వచ్చేసి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న, భూలోకంలో ఉన్నా సరే, భూలోకం ఫర్ దట్ మ్యాటర్ ఏ లోకంలో ఉన్నా సరే భగవంతుడి స్థితే. దానికి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంది. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. మరి భౌతిక ప్రపంచంలో ఉన్న బుద్ధి ఏదైతే ఉందో, భౌతిక ప్రపంచంతో కూడుకున్న అవగాహన ఏదైతే ఉందో, మరి ఆ బుద్ధి ఆ అవగాహనతో మనం భగవంతుని అర్థం చేసుకోలేం. దీనికి ప్రభుపాల్ వారు ఇచ్చిన ఒక ఉదాహరణ వచ్చేసి, మరి ఒక బావిలో 2 కప్పలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఆ 2 కప్పల్లో ఒక కప్పు వచ్చేసి అట్లాంటిక్ సముద్రం నుంచి వచ్చింది. మరి వీళ్ళిద్దరు బంధువులు కాబట్టి ఆ కప్పులు ఈ కప్పులు మాట్లాడుతూ ఉంటుంటారు. మరి ఒక కప్పు అడుగుద్ది అనమాట, ఏరా మరి నువ్వు అట్లాంటిక్ సముద్రం నుంచి వచ్చావు కదా, అది ఎంత ఉంటుంది, మన భావం అంత ఉంటుందా అని అడుగుతాడు. అంటే వీడి దృష్టిలో ప్రపంచం అంటే ఆ చిన్న బావి ఏదైతే ఉందో అదొకటే వీడి దృష్టిలో ప్రపంచం అంటే. మరి వాడు దేని గురించి ఆలోచించినా ఆ బావితో కొలవడం మొదలు పెడతాడు. ఈ రెండో కప్పు ఏముంటుందంటే, లేదు చాలా పెద్దది, ఈ బావి కన్నా పెద్దది. అచ్చా, అంటే ఈ బావికి 2 రెట్లు ఉంటుందా అని అడుగుతాడు. అరే లేదురా ఇంకా చాలా పెద్దది అంటాడు. అలాగా, అంటే ఈ బావి కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుందా అని అడుగుతాడు. అంటే
మరి వాడు దేన్ని అర్థం చేసుకోవాలనుకున్నా, ఎంత పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా కానీ, మరి వాడి దృష్టిలో ప్రపంచం అంటే నా బావే నా ప్రపంచం. అందుకే బావిలో కప్ప అనే ఒక సామెత వచ్చింది. అంటే అంత మాత్రం కొలతతో మరి వాడు అట్లాంటిక్ సముద్రాన్ని మనసుతో కొలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రశ్న మిమ్మల్ని ఎవరైతే అడుగుతున్నారో, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిస్థితులు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనంతమైన భగవంతుని కొలిచే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అనంతమైన భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేంతో? భౌతిక కొలమానాలతో. అంటే ఒక 15 సెంటీమీటర్ల స్కేల్ కావచ్చు, లేదా ఒక 20 మీటర్ల టేప్ కావచ్చు. వీటితో ఒక హిమాలయ పర్వతాన్ని నేను కొలిచే ప్రయత్నం చేస్తే మీరందరూ నన్ను చూసి నవ్వుతారు. అదేవిధంగా చాలా మంది వ్యక్తులు ఈ భౌతిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటితో భగవంతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలీకృతం కాదు. ఓకే, సో గాయత్రి మాతాజీ, హోప్ యు గాట్ ద ఆన్సర్. అదే అంటే లిమిటేషన్స్ ఉంటాయి మనకి. సో ఈ లిమిటేషన్స్ తో మనము అన్లిమిటెడ్ భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము, కొలవలేము. సో బట్ మనకి శాస్త్రాలు ఏదైతే చెప్పాయో అదే దాన్ని మనం బేస్ గా చేసుకొని మనం సాధన చేసుకోవాలి, భక్తి చెయ్యాలి. అంతే కదా ప్రభు? అవును. ఇంకా మనకి భగవంతుడు అర్థం అవ్వాలంటే ఏమవ్వాలి? అది కూడా భగవద్గీతలోనే రాస్తుంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. అంటే మరి మతిమరుపు కావచ్చు, లేదా స్మృతి కావచ్చు, లేదా జ్ఞానం కావచ్చు. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? సాక్షాత్తు భగవంతుడే. కేవలం భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం. వేదైశ్చ సర్వే అహమేవ వేద్య అంటే ఏంటి? దాని అర్థం మొత్తం వేదాలన్నీ చదివి మనం సాధించాల్సింది ఏంటయ్యా అంటే వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్య అంటే మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. సో ఇది భగవంతుడు చెప్తుంది. సో రిగార్డింగ్ దిస్ థింగ్ విల్ గెట్ ఇన్ టు మోర్ డిస్కషన్ ఇన్ ఫ్యూచర్. ఓకే మాతాజీ. హరే కృష్ణ. చివరి క్వశ్చన్ రమాదేవి మాతాజీ ప్లీజ్ చెప్తారా ప్రభు? ఒకసారి నోట్ చేసుకుంటాం ప్రభు. మాతాజీ ఇప్పుడు ఈ శ్లోకం చెప్పారు కదా ప్రభు, ఆ శ్లోకం ఒకసారి చెప్తారా? 15వ చాప్టర్ లో 15వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. నారాయణ స్వామి ప్రభు. హరే కృష్ణ ప్రభు. చివరి క్వశ్చన్ కుమార్ ప్రభు, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, మనకు మనం తరగతి మొదట్లో డిస్కస్ చేసిన విధంగా త్రివిధం నరక ఛేదం ఆత్మనాశనం అన్నారు కదా ప్రభు. అంటే 700 శ్లోకాలలో ఒక్క శ్లోక పాటిస్తే సరిపోతుంది అన్నారు కదా. ఇంకా మరి భగవంతుని చేరుకునే మార్గం అంటే ఈ మన్మనాభావ మద్భక్తో ఇది కూడా మనకు ఇంపార్టెంటే కదా ప్రభు. దాన్ని ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి? కరెక్ట్, మీరు గుడ్ క్వశ్చన్ ప్రభు. నేను చెప్పింది ఏంటంటే ఐ వాంట్ టు క్లారిఫై వన్స్ అగైన్. మరి ఆ శ్లోకం ఏదైతే ఉందో త్రివిధం నరక ఛేదం ద్వారం నాశనం ఆత్మన అంటే ఆ ఒక్క శ్లోకాన్ని పాటిస్తే చాలా చాలా వరకు భౌతిక సమస్యలు రావు అని చెప్పాను. మానవ జన్మ సఫలీకృతం చేసుకోవాలంటే ఇంకో 2-3 శ్లోకాలు పాటించాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మన్మనాభావ మద్భక్తో కావచ్చు, సర్వధర్మాన్ పరిత్యజ్య కావచ్చు. సరే, మన్మనాభావ మద్భక్తో కావచ్చు, సర్వధర్మాన్ పరిత్యజ్య కావచ్చు. మరి అందరూ భగవంతుడికి శరణాగతి అవ్వాలని కోరుకోరు, అందరూ శ్రీకృష్ణుడు భక్తులు అవ్వాలని కోరుకోరు. ఇది వేరే విషయం. ఇది అన్నిటికన్నా ఉన్నత శ్రేణి విషయం అన్నమాట. మనం బయటికి వెళ్తే సమాజంలో అందరూ మనకు చెప్పేది ఏంటి? ప్రభు నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. అందరూ సమస్యల గురించి మాట్లాడతారు. ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇంకా కొంతమంది ఏమంటారంటే ప్రభు నా జీవితం నరకంలా ఉంది ప్రభు అంటారు. జీవితం నరకప్రాయం అయిపోయింది. ఈ రకమైన కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాం. ఎందుకు అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్? దట్ శ్లోక ఇస్ ద రీజన్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధ స్తదా లోభస్ తస్మాత్ ఏత త్రయం త్యజేత. ఈ 3 విషయాల్ని ఒక దేశం విడిచిపెడితే ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడతాయి. ఈ శ్లోకం పాటించినా కానీ భౌతిక సమస్యలు వస్తాయి. కానీ
వాటి ప్రభావం ఆ ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు ఎక్కువగా ఉండదు. సమస్యలు వస్తాయి, దెర్ ఇస్ నో డౌట్. అదే ఈ శ్లోకాన్ని ఒక కుటుంబం పాటించగలిగితే ఏ పరిస్థితులైనా సరే కుటుంబం ధైర్యంగా ఎదుర్కోగలుగుతుంది. సమస్య అనేది వచ్చుద్ది, కానీ దాని ప్రభావం ఎంత ఉంటుంది? కనిష్టంగా ఉంటుంది. మరి ఈ మానసిక నియంత్రణ పాటించిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి సమస్య వస్తుంది, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అతలాకుతలం అయిపోతారు. అది తేడా అన్నమాట. అంటే ఈ శ్లోకం వచ్చేసి మరి ఇట్ ఈస్ అబౌట్ వెరీ బిగినింగ్ ఫేజ్. అంటే సమస్యలు రావడం రాకపోవడం అనే దాని గురించి ప్రభు ఇది. హోప్ ద థింగ్ ఈస్ క్లారిఫైడ్. ఓకే ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. అదే ప్రభు, అంటే మీరు సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నారు కదా, దాని కన్క్లూజన్ అనేది నేను తెలుసుకోవాలని ఆ విధంగా చెప్పాను ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభు. ఒకటి, సమస్యలు అనేవి రకరకాలు ఉండొచ్చు. నారాయణ స్వామి ప్రభుకు ప్రాబ్లం రావచ్చు, నాకు ప్రాబ్లం రావచ్చు, కుమార్ ప్రభుకు ప్రాబ్లం రావచ్చు. సో గాయత్రి మాతాజీ ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు. ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్కో సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆ సమస్యని సరిగ్గా ఎదుర్కోవాలంటే, మరి ఆ సమస్యని సరిగ్గా పరిష్కరించాలంటే మన మైండ్ సెట్ ఏంటనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మన మనస్తత్వం ఏంటనేది ఇంపార్టెంట్. ఒకవేళ మన మనస్తత్వం గనక ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, కామం, క్రోధం, లోభం, ఈ 3 లేని మనస్తత్వం అయితే గనక సమస్యను మనం సులువుగా అధిగమిస్తాం. అదే ఒకవేళ భగవంతుని ఆశ్రయిస్తే, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ ఈ భౌతిక మాయ ఏదైతే ఉందో, ఈ భౌతికమైన అధిగమించే ప్రక్రియ, అంటే జీవితంలో మనకు వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించే ప్రక్రియ సులువు అవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే భగవద్గీతలో మనం చదివే శ్లోకం, ప్రతి ఒక్క శ్లోకం ఇలా ఒక్కొక్క లైన్ ఒక్కో పదం చదువుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. ఓకే, సో దిస్ ద సెషన్ ఫర్ టుడే. సో షల్ వి క్లోజ్ ద సెషన్ ప్రభు? హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే కమింగ్ భగవద్గీత క్లాస్ లో అడగగలరు. సో కైండ్లీ క్లోజ్ ద సెషన్ ప్రభు. ఓకే, హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు.